బీఆర్ఎస్ లో వరుసగా చేరికలు జరుగుతున్నాయి. ఇతర పార్టీల్లో టికెట్ రాని నేతలు జంపింగ్లు చేస్తున్నారు. కొత్త చేరికలతో ఆ పార్టీకి లాభమేనా? చేరికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ లో కొత్తగా చేరికలపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. లావణ్య, ఏదైతే ఇతర పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డటువంటి నేతలు అందరూ కూడా వరుసగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న క్రమం మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే మొన్న పొన్నాల లక్ష్మణ్ మొదలైనటువంటి ఈ చేరికల పర్వం అనేది అంటే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఈ అందరూ చేరుతూ ఉన్నారు. పొన్నాల లక్ష్మయ్య, అదేవిధంగా నిన్న నాగం జనార్దన్ రెడ్డి, పి చంద్రశేఖర్లు కూడా నిన్న కేటీఆర్ను కేసీఆర్ను కూడా కలవడం జరిగింది. నిన్న అదేవిధంగా ఏదైతే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కూడా అనూహ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు నిన్న కేసీఆర్ను కూడా కలవడం జరిగింది. అంతకుముందు కూడా చాలామంది నేతలు ఏదైతే టికెట్లు ఆశించి రానటువంటి నేతలు ఏవైతున్నారో వాళ్ళందరూ కూడా కొంతవరకు వెయిట్ చేశారు. కానీ దాదాపు టికెట్లు అనౌన్స్ చేస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది, అదేవిధంగా బీజేపీ సంబంధించిన నేతలు కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో క్రమంగా చేరుతున్నారు. అయితే వీరితో పార్టీకి ఎంతవరకు లాభం ఉంటుందనేది విషయాన్ని పక్కా పెడితే మాత్రం చేరికల పర్వం అనేది బీఆర్ఎస్ పార్టీలకు కంటిన్యూ అవుతూ ఉంది. అయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులను అనౌన్స్ చేయడానికి ముందు మాత్రం ఇదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో కూడా కంటిన్యూ అయింది. బీఆర్ఎస్లో టికెట్ రానటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రమంగా వివిధ పార్టీలోకి చేరడం జరిగింది. మన బీజేపీ పార్టీలోకి కొంతమంది, అదేవిధంగా కాంగ్రెస్లోకి కొంతమంది కూడా చేరారు. కానీ బీఫామ్స్ ఇంకా ఇచ్చే టైం చాలా వరకు సమయం ఉండడంతో కొంతమంది అప్పటి వరకు కూడా వెయిట్ చేశారు. బీఫామ్స్ మాత్రం ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులకు ఇవ్వడం జరిగిందో అక్కడి నుంచి మళ్ళీ కొంతమంది వివిధ పార్టీలకు చేరడం జరిగింది. కానీ ప్రస్తుతం మాత్రం బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళే వారి సంఖ్య కొంతవరకు కంట్రోల్ కాక ఇతర పార్టీల నుంచి మాత్రం బీఆర్ఎస్లోకి వచ్చే నేతలతో ఇటు బీఆర్ఎస్ పార్టీలో క్రమంగా చేరికల సంఖ్య కొనసాగుతుంది. ఈరోజు మాత్రం దరువు ఎల్లన్న కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరబోతున్నారు. మొత్తం మీద చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కరెక్ట్గా నెల రోజుల సమయం మాత్రమే ఎన్నికలకు ఉంది. ఈ తరుణంలో ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేరికల పర్వం ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఏదైతే ప్రగతి భవన్లో ఏర్పాటు చేసినటువంటి వార్ రూముల ద్వారా ప్రత్యేకంగా వాళ్ళు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఒకవైపు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, మైనస్లు ఏవైతే వాటి అన్ని క్లియర్ చేసుకుంటూనే మరోవైపు ఇతర పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా ఈరోజు ఇలా వరుసగా బీఆర్ఎస్లో పార్టీలో చేర్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. లావణ్య, అయితే వేరే పార్టీలో టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్లో చేరారు. మరి బీఆర్ఎస్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులను అనౌన్స్ చేయడంతో పాటు అదేవిధంగా బీఫామ్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఒక ఆలంపూర్ ఎమ్మెల్యే సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అబ్రహం తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా దాదాపుగా బీఫామ్లు ఇచ్చారు. సో ఈ పరిస్థితుల్లో ఇక ఎవరికి కూడా టికెట్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు. బీఫామ్స్ కూడా అందరికీ ఇవ్వడంతో ఎటువంటి పరిస్థితి అయితే కనిపించదు. కానీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఈ పార్టీలో చేరినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజ్యసభ కావచ్చు, ఇతర హోదాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళకి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ లాంటి పదవులతో పాటు ఇంకా ఏదైతే హైదరాబాద్ జిల్లా సంబంధించినట్టు బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కావచ్చు, ఇలాంటి కొన్ని పదవులు మాత్రం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడితే మాత్రం వీళ్ళందరికీ కొంతవరకు న్యాయం చేస్తామనేది మాత్రం వాళ్ళకి హామీ ఇచ్చారు. సో ఆ విధంగా చూసుకుంటే చేరికలు కంటిన్యూ అవుతున్నాయి. మరికొన్ని చేరికలు కూడా బీఆర్ఎస్ పార్టీలో వచ్చే అవకాశం ఉందని చెప్పి హరీష్ రావు ఇటీవల చెప్పడం జరిగింది. ఆ విధంగా చూసుకుని నాగార్జున జనార్దన్ రెడ్డి కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కూడా చేరారు. ఇక మరికొన్ని రోజులు కూడా కొంతమంది నేతలు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతలు, వివిధ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. లావణ్య, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.